దేవుని సన్నిధిలో ఆయన కృప కాపుదల మీకు తోడై ఉండి నిత్యం నడిపించుండగాక. ఈరోజు చాలామంది జీవితాల్లో కన్నీరు పెట్టి వేడుస్తూ పిల్లలకు వస్తున్నటువంటి పక్షవాతం, పెద్దలకు వస్తున్నటువంటి పక్షవాతం, అది దేని చేత వచ్చిందో ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు పక్షవాతం కలిగి ఉన్నప్పుడు అతని మంచం మీద తీసుకువచ్చి యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారిలో ఉన్న ప్రయాసత, తీసుకొచ్చిన వారి ప్రయాసతను చూసి ఆ మంచం మీద ఉన్న వ్యక్తిని ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పక్షవాతం కలిగిన వారితో చెప్తున్నాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడుము అన్నాడు. వెంటనే అతను లేచి తన పరుపెత్తుకొని వెళ్ళెను. ఈరోజు నీవు కూడా బలహీనత చేత నలిగిపోతున్నావా? నడిచే కాళ్ళుండి కూడా నడవలేని పక్షవాతలాగా ఉన్నావా? అయితే దేవుడి సన్నిధిలో ఈరోజు నువ్వు బాగున్నా సరే పక్షవాయుతో సమానంగా నడవక, అలాగ ఉండక, దేవుని సన్నిధిని విశ్వసించి దేవాది దేవుని సన్నిధిలో ఆయన బాగు చేయగలడు అనే విశ్వాసంతో లేచి నడవగలిగేటువంటి సత్తా నీకు రావాలంటే ఆయన కృపా నీడలోనికి వెళ్తే ఆయన కృప నిన్ను లేవనెత్తి నడిపించునుగాక. ఆమేన్.